మనసులో భక్తితో ఏదైనా కోరికుంటే సాయిబాబా ఎలాంటి అద్భుత మార్గాల్లో దారి చూపిస్తారో ఈ కథలో వినండి. హలో ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో భక్తురాలు ప్రశాంతి గారి అద్భుత అనుభవాన్ని మీతో పంచుకోబోతున్నాం. బాబా మహిమను ఆమె మాటల్లోనే ఎంతో సింపుల్గా ఇప్పుడు చూద్దాం. మీరు సాయిబాబా భక్తులైతే భక్తితో ఓం సాయిరామ్ అని కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని అద్భుతమైన భక్తి కథల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ప్రశాంతి గారికి 2023లో తన పుట్టినరోజు సందర్భంగా షిరిడీ వెళ్లే అవకాశం వచ్చింది. అప్పటి వరకు ఆమెకు అసలు షిరిడీ ప్రయాణం గురించి కానీ అక్కడ ప్రాసెస్ గురించి కానీ ఏమీ తెలియదు. కేవలం బాబాపై నమ్మకంతో బయలుదేరి నాగర్సోల్ చేరుకుని అక్కడి నుండి షిరిడీకి చేరుకున్నారు. రూమ్లో దిగిన తర్వాత ఎలాగైనా అర్ధరాత్రి 2 గంటలకే జరిగే కాకడ హారతి చూడాలనే బలమైన కోరిక ఆమె మనసులో కలిగింది. అయితే ఆ అర్ధరాత్రి సమయంలో షిరిడీలో వాహనాలేవీ కనిపించలేదు. కానీ సరిగ్గా అదే సమయానికి ఒక అద్భుతంలా ఒక ఆటో వచ్చి వారిని ఆలయం దగ్గర దింపింది. తీరా గుడి దగ్గరికి వెళ్లేసరికి ద్వారాలన్నీ మూసి ఉన్నట్టు అనిపించింది. అప్పుడు ఒక వృద్ధురాలు లోపలికి వెళ్తూ కనిపించి మరుక్షణమే మాయమైపోయారు. ఆమె వెళ్లిన దారిని అనుసరిస్తూ ప్రశాంతిగారు కూడా లోపలికి వెళ్లగలిగారు. లైన్లో నిలబడి ఉన్నప్పుడు ఆమెకు బాగా ఆకలి వేసింది. అయ్యో, ఏదైనా ప్రసాదం దొరికితే బావుండు అని మనసులో అనుకోగానే ఒక సెక్యూరిటీ వ్యక్తి స్వయంగా వచ్చి బాబా ప్రసాదాన్ని ఆమె చేతిలో పెట్టారు. ఇక తిరుగు ప్రయాణంలో షిరిడీ ప్రసాదమైన పూరి బెల్లం తినలేకపోయానే అని చిన్న వెలితితో ట్రైన్ ఎక్కారు. కానీ అక్కడ కూడా బాబా లీల కనిపిస్తూ తోటి ప్రయాణికురాలి రూపంలో అదే ప్రసాదం ఆమె దగ్గరికి చేరింది. ఇలా 2 రోజుల్లో ప్రతి అడుగున బాబా అనుగ్రహాన్ని పొందిన ప్రశాంతి గారి కథ మీకు నచ్చిందా? అయితే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి.